పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా ఆచూకీ తెలిసిన 3 గంటల్లో ఇతని పని పట్టేశారు. అదెలాగో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా భారత సైన్యం సోమవారం రోజు మట్టుబెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతడి జాడను చైనా పరికరం ద్వారా గుర్తించారు. మెరుపు వేగంతో ఆపరేషన్ మహాదేవ్ను నిర్వహించారు. భారత సైన్యం 13,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మంచుతో కప్పబడినటువంటి పర్వత ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉండటాన్ని కనిపెట్టారు. సైన్యం వ్యూహాత్మకంగా వారిని చుట్టుముట్టి వారి పని కానించేశారు. అయితే ఈ ఆపరేషన్ ఎలా సాగింది? వాళ్ళు వాడినటువంటి చైనా పరికరం మన సైనికులకు ఎలా ఉపయోగపడింది? ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను 3 గంటల్లో భారత సైన్యం మట్టుబెట్టింది. చైనీస్ డివైస్ వాడినటువంటి వారి యొక్క జాడను మన భద్రతా దళాలు గుర్తించాయి. మెరుపు వేగంతో అతడి పనిని పట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ను చేపట్టినటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ పారా కమాండోలు అడవుల్లోకి వెళ్ళి ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపారు. మొత్తంగా 3 చంపేశారు. మరి వీరిని హతమార్చేందుకు చైనీస్ డివైస్ ఎలా ఉపయోగపడింది, వారి యొక్క జాడ సైన్యానికి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోనే అత్యంత ఎత్తైనటువంటి మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లు భారత సైన్యానికి గత 14 రోజుల క్రితమే సమాచారం తెలిసింది. అయితే ఈ పర్వతం 13,000 అడుగుల ఎత్తుతో ఉంటుంది. అదేవిధంగా ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలను కాశ్మీరీ హిందువులు శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా చూస్తుంటారు. ఇలాంటి సమయంలోనే ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు తెలిసింది. సైన్యం వెంటనే అప్రమత్తమైంది. ఈ క్రమంలో వారిపై ఓ కన్నేసి ఉగ్రవాదులు ఎక్కడ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈలోపే ఎల్ఈటి ఎన్క్రిప్టెడ్ సందేశాల కోసం చైనీస్ రేడియోను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసినటువంటి భారత సైన్యం సదరు పర్వతాల్లో ఇది యాక్టివ్గా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే పహల్గామ్ ఉగ్రదాడిలోనూ వాటిని వాడినట్లుగా గుర్తించారు సైన్యం. ఈ ముష్కరులే అని వీరు భావించారు. దీంతో వెంటనే దాని లొకేషన్ని ట్రేస్ చేశారు. అది డాచిగామ్ నేషనల్ పార్కులో ఉన్నట్లు తెలుసుకున్నారు సైన్యం. వెంటనే ఆపరేషన్ మహాదేవ్ను ప్రారంభించారు. సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిపి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకే దళాలు డ్రోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముష్కరుల జాడ తెలిసిపోయింది సైన్యానికి. ఉదయం 9:30 గంటలకు రాష్ట్రీయ రైఫిల్స్ పారా ఎస్ఎఫ్ కమాండోలతో మహాదేవ్ హిల్స్ వైపు వెళ్ళారు. 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కలయికల్ని గుర్తించారు. అటవీ ప్రాంతం చిక్కగా ఉండడంతో మొత్తం చెట్లతో నిండుగా ఉండడంతో పొజిషన్ తీసుకునేసరికి సుమారు 11 గంటలైంది. ఇక ఆలస్యం చేయకుండా ఫైరింగ్ మొదలుపెట్టారు. తొలి రౌండ్లోనే ఉగ్రవాదులకు బుల్లెట్లు తగిలి 2 ప్రాణాలు కోల్పోయారు. 11 గంటల 45 నిమిషాలకు మరో ముష్కరుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిగితే అతను కూడా చనిపోయాడు. కాల్పులు జరిగినటువంటి ప్రాంతానికి సుమారు 2 కిలోమీటర్ల రేడియస్లో ఇంకా ఎవరైనా ఉన్నారని సెర్చ్ కూడా చేశారు. అయితే ఈ ముష్కరులు అమెరికా తయారు చేసినటువంటి M4 కార్బైన్, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, ఆల్ట్రా సెట్లను కూడా వీరి దగ్గరుంటే సైన్యం స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హసీమ్ మూసా ఉన్నట్టు గుర్తించిన సైన్యం ప్రకటిస్తే దేశ ప్రజలంతా కూడా సంబరపడ్డారు.